లత, భోజనాలు అవ్వగానే ఇదిగో ఈ ప్లేట్లు లోపల దాచేయండి. అయ్యో వాళ్ళు చూసారంటే చంపేస్తారు అత్తయ్య గారు. ఎంగిలి ప్లేట్లు ఎవరు పట్టుకుంటారే? నువ్వు నక్కేయండి, నేను చూసుకుంటా. సర్లేండి. సరే. ఇప్పుడు నీ సంగతి చెప్తా. శివగామిదేవి, మాహిష్మతి రాజ్యంలో దొంగతనం జరిగింది. మాహిష్మతి రాజ్యంలో దొంగతనమా? అవును, మీ ప్రేమతో మా మనసులు దోచుకున్నారు. అది దొంగతనమేగా. ఏంటి కామెడీయా? మర్యాదగా లోపల పెట్టిన ప్లేట్స్ ని బయటికి తీయండి. మిమ్మల్ని అంటుందే. లోపల పెట్టిన ప్లేట్లు తీసంటే పారేయండి. కట్టప్పా, ఈ అనసూయ మామూలు యాక్టింగ్ చేయట్లేదు. ఒక్కసారి నీ గుండుతో గుద్దు. తొందరగా తీస్తున్నాను. ఇదిగా దొంగ మొహన్ చెప్పేసింది. బయటికి రండి, పని చెప్తారా? చూసారా ఎలా కొట్టేసిందో? మాహిష్మతి సామ్రాజ్యంలో దొంగతనం చేసినందుకు 10 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. దొంగతనం పట్టించినందుకు మీకొక మార్క్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మా. ఇది అన్యాయం. ఇదే నా మాట. నా మాటే శాసనం. జై మాహిష్మతి. జై కట్టప్ప. కట్టప్పవి నువ్వే. సారీ, జై మహిష్మతి. మార్కులు కొట్టేయడానికి నన్ను ఇరికిస్తావా? నువ్వు ఎక్కడ దొరుకుతావే అప్పుడు చెప్తా నీ సంగతి. చూసావరే, మనల్ని ఇరికించిన ఆనందంలో ఆ రుద్రమ్మ వాళ్ళు ఎంత ప్రశాంతంగా పడుకున్నారో. అవునత్తయ్య గారు, మనం కూడా వాళ్ళని ఇరికించి మార్కులు కొట్టేస్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు. మనం మార్కులు కొట్టేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఏంటదత్తయ్య గారు? ఒరే రాంబాబు, రారా. ఇదిగో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళరా. నేను చూసుకుంటానమ్మా. అయితే వెళ్ళి చూసుకురా. వెళ్ళండి. అదేంటి వాడు అలా తాగుతున్నాడు? సురపానం అయ్యుంటుంది అత్తయ్య గారు. సురపాన కదే, సరుకే సరుకు తాగుతున్నాడే. అయ్యో, వీడికి ఇక్కడెలా దొరికిందే? నీలాంటి వాళ్ళే ఎవరు ఇచ్చుంటారు. ఏంట్రా నాగిన్ని? అల్లే నాగిన్ని. ఏయ్, నాగిన్ని నా గ్లాస్ ఏంటి? నా పేరు నాగిని. నేను అదే అన్నా, నాగిని అని. నాగిని అన్న, నాగిని. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవును, నేను ఎందుకు వచ్చాను? అవునండి, వెళ్ళి అడిగి వచ్చాను. అయ్యో, మనల్ని మళ్ళీ ఇరికించేలా ఉన్నాడు కదా ఈ తాగుబోతు వెధవా. గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఏంటది? ఆ రుద్రం లేదు,
అది దాని చెంచా ఉందిగా నాగిని. అది దాన్ని మతిమతిపడి కూతురు ముగ్గురు పారిపోతున్నారు. వెళ్ళి కట్టపక్క పట్టించి మార్కులు కొట్టేయాలి. ఈ వెధవ కొంప ముంచాడే. సాయం చేసి కొడతారండి. ఓ రుద్రమ్మని నేనేరా వెధవా? అవును, నువ్వే కదూ. గుర్తొచ్చింది. పారిపోతుంది మీరు కాదు, మా అమ్మ, లత, శిరీష ముగ్గురు పారిపోతున్నారు. వెళ్ళి కట్టపైకి చెప్పి పట్టించండి. పట్టిస్తే నాకు లాభం, మరి నాకు ఆ విషయం చెప్తే నీకేంటి లాభం? అంటే రహస్యం చెప్పినందుకు ఏదోటి ఇచ్చారని. అర్థమైంది. ఇదిగో ఈ ఉంగరం ఉంచు. అయ్య బాబోయ్, సూపర్. వస్తాను. ఇక వెళ్ళు. వీడి మాటలు నమ్మచ్చా మేడం? తాగుబోతు వెధవు కాబట్టి డబ్బుకి కక్కుర్తిపడి నిజం చెప్పుండొచ్చు. వాడు చెప్పింది నిజమైతే మనకి ఇంకో మార్కొస్తుంది కదా. కరెక్టే మేడం. వెళ్దాం పదండి. పద. సూపర్. పెట్టెల వల్ల పడ్డాయి. లతా, శిరీష, కమాన్. ఒరే రాంబాబు, నువ్వు రావద్దురా, నువ్వు ఇక్కడే ఉండు. ఫినిషింగ్ లో రా. ఓకే. ఒరే రాంబాబు, ఇంకా ఉంగరం ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడరా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. వాడు చెప్పింది నిజమేనమ్మా. అదిగో అనసూయ వాళ్ళు పారిపోతున్నారు. భలే దొరికారే. మనం వెళ్ళి వాళ్ళని పట్టిద్దాం. వదండి. అడవి బయటకు. అమ్మో, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి, పదండి, పదండి. అడవి బయటికి దారి ఇటుగానే వెళ్ళాలి. పదండి. అయ్యో, yes. అడవి బయటికి దారి ఇటే ఇటే. పదండి పదండి. రండి రండి, వెళ్దాం. ఓసే, అటు చూడండి. బయట కట్టని వెళుతున్నారు. దొరికిపోతారు. వాళ్ళ పని మటాష్. ఒరే, బోర్డు మార్చిరా. అదో రుద్రమ్మ పారిపోతుంది, పట్టుకోండి. రుద్రమ్మ పారిపోతుంది, పట్టుకోండి. పారిపోతుంది. కట్టప్ప, పారిపోతున్న పరాయి పౌరుల్ని బంధించు. పారిపోతుంది మేము కాదు, వాళ్ళు. ఏ చాలే, మేం పారిపోతే మేమే ముందుండాలి, వెనక మీరుండాలి. ఇప్పుడు ఎవరున్నారు? కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో ఎందుకుంది? మీరు ముందున్నారు, మేము వెనకాలన్నాం కాబట్టి అర్థం ఏంటి? కాదు, మీరే పారిపోతోంది. వాళ్ళు తాగలేదు, మనం తాగాం, అందుకని స్లో అయ్యాం. మోసం, దగ్గ, కుట్ర. మేం పారిపోవట్లేదు, మీరే పారిపోతున్నారు. చాలు, మీరు పారిపోతున్నారని నేను నమ్ముతున్నాను. కట్టప్ప, వీళ్ళని శిక్షించు. అది కాదు, మేం చెప్పేది వినండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. జై మహిష్మతి. కట్టప్ప, షురూ కరో. మేం చెప్పేది నిజం. కట్టప్ప,
వాళ్ళు చేసిన తప్పుని మీరు పట్టించారు కాబట్టి మీ మంచితనానికి ఒక మార్క్ ఇస్తున్నాను. ఇద్దరికి చెరొక మార్కులు వచ్చినాయి. 2 మార్కులు ఎవరైతే ముందుగా సాధిస్తారో వాళ్ళు మా రాజ్యం నుంచి వెళ్ళిపోతారు. చాలా థ్యాంక్స్ బాహుబలి. ఏయ్, పదండి, పదండి, పదమ్మా. పదండి. నన్నే కొట్టిస్తావు కదూ, నిన్ను వదలను. ఇంతకింత పగ తీర్చుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి ఆ రుద్రమ్మని చీట్ చేసి 1 మార్కు సంపాదించా. ఇదే ఊపులో ఇంకో 2 మార్కులు సంపాదిస్తే ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. కరెక్టే అత్తయ్య గారు. ఆ. అమ్మ తల్లి, ఈ అడవిలోకి వచ్చిన దగ్గర నుంచి నీకు పూజ చేసే అవకాశం లేకుండా పోయిందమ్మా. అందుకో తల్లి, ఈ గీత నీకిచ్చే ఈ హారతులు అందుకో తల్లి, అందుకో. అమ్మో, గీత! ఓయమ్మో! అయ్యో ఆగండి అత్తయ్య గారు, అది గీతేంటి? ఏ, ఈ కీకారణ్యంలో కర్పూరం వెలిగించిందంటే ఖచ్చితంగా అది గీతనే. మరి దేవసేన అనింది. అదే తెలుసుకోవాలి. పదండి. పదండి. అమ్మ గీత! గీత! గీత అమ్మ, గీత! అమ్మో, దొరికిపోయానే. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. అబ్బా, అమ్మ తల్లి, బంగారు తల్లి, గీత! గీతనా? గీత ఎవరు? హ? నేను దేవసేనని, వైఫ్ ఆఫ్ బాహుబలి, ఆ? డాటర్ ఇన్ లా ఆఫ్ శివగామి. ఆ. అబ్బో, ఏ, ఛే, 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 చాలాపా. నా గీత ఎవరో దేవసేన ఎవరో తెలియదు అనుకున్నావా? మేమందరం నీకోసం వెతుక్కుంటూ వచ్చాం. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? బల్లాల దేవుడు తెచ్చి కట్టి పడేశాడు. ఆహా, ఆ బండోడా, వాడు నిన్నెందుకు తెచ్చాడే? బాహుబలిని పెళ్లి చేసుకున్నానని. పిల్ల! అయ్యో, నువ్వు ఇంకా బాహుబలి కథలోనే ఉన్నావా? కర్మ. సర్లే, ఆ గొలుసులు పీకేస్తాను, నువ్వు వచ్చేయ్, అందరం కలిసి పారిపోదాం. వద్దు, హ? నేనేరాల్సిన పుల్లలు ఇంకా ఉన్నాయి. హ? ఏరింది చాలే, రావే పూజదన, రావే. రా. కట్టప్ప, బాహుబలి, శివగామి. అబ్బా. ప్రారంభించు దేవసేన. ఈ దుర్మార్గురాలు నా గొలుసులు తీసేశారు శివగామి. 100 మందిని చంపితే వీరుడంటారు, హ? ఒక్కడిని కాపాడినా దేవుడంటారు. హ? అది చెప్పిన దానికి మీ డైలాగ్ సంబంధమే లేదే. అవును, లేదు. హ? మరెందుకు చెప్పావు? ఆమె శివగామి అని తెలవడానికి అప్పుడప్పుడు ఒరిజినల్ శివగామి డైలాగులు చెప్పాలి. ఒరిజినల్ శివగామే అంటే ఈమె ఒరిజినల్ కాదా? ఒరిజినల్ శివగామే. కట్టప్ప అన్నది ఒరిజినల్ డైలాగులు చెప్పాలి అని. ఇంతకీ ఆమె గొలుసులు ఎందుకు తీసిండ్రు? సర్లే, అదేమైనా బంగారు గొలుసులా? పట్టుకుంటే తప్పేంటి, తీస్తే తప్పేంటి? మా బాహునే ప్రశ్నిస్తావా? ఎద్దులు గుద్దినట్టు గుద్ది సంపుతా. నువ్వాగు బళ్ళా. దేవసేన అనుమతి లేకుండా ఆమె గొలుసులు పట్టుకుంటే శిక్ష ఏంటో తెలుసా? ఏంటో శిక్ష? ఆమె గొలుసులు నీకేస్తాం. ఇచ్చేయండి, ఇచ్చేయండి. అమ్ముకుంటే బఠానీలు శనగలు వస్తాయి. శనిగలు బఠానీలు కొనుక్కోనీకి గొలుసులు ఇచ్చేది అమ్ముకోనీకి కాదు. మరి తమరికి తొడగడానికి. ఏంటి, నాకు తొడుగుతారా? ఎస్. కట్టప్ప, ఈ అనసూయ స్పర్శతో ఆ గొలుసులకి మకిలి పట్టింది. తీసి దానికి తొడిగే. చెయ్యి చాపు. ఇదే నా మాట, నా మాటే శాసనం. శ్వాసగా గుండెలో ఆశగా
మహేష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చేశాడు. మహేంద్ర బాహుబలి తిరిగొచ్చేశాడు. అనసూయ, ఈ డైలాగ్ నువ్వెందుకు చెప్తున్నావు? ఈ ఎఫెక్ట్ నాది కాదు, మరి ఈ గెటప్ది. ఒక్కసారి ఎవరైనా ఈ గెటప్ లోకి వస్తే ఆటోమేటిక్ గా డైలాగులు వచ్చేస్తాయి. అయితే జీవితాంతం గిదే గెటప్లా గీ అడవిలో పుల్లలు ఎరుకుంటా బతుకు. అయ్యయ్యో, ఈ గెటప్ లో నేను ఉండలేను. ఇప్పటికే లారీ పుల్లలేరేశాను. ఇంకే పుల్లలేరటం నా వల్ల కాదు. అమ్మా అమ్మో, నీకు దండం పెడతాను, నన్ను వదిలేండి తల్లి. కుదరదు. నువ్వు ఆ దేవసేనని తాకినట్టే నిన్ను ఎవరైనా తాకితే వారికి గొలుసులేసి నిన్ను వదిలేస్తాం. అప్పటిదాకా నువ్వు ఈ శిక్ష అనుభవించక తప్పదు. ఎవరైనా నన్ను తాకినా వాళ్ళకి దేవసేన గడిపిచ్చేస్తారా? లే, ఇక్కడ ఇదే ఆఖరి గెటప్. మిగతా వాళ్ళకి గొలుసులే గతి. లేదంటే రాజ్యంలో డబ్బులంతా మేకప్ కొన్నికే సరిపోతాయి. పదండ్రి. అయ్యో, ఎవరైనా వచ్చి నా గొలుసులు తాకండమ్మా. ఎవరైనా వచ్చి నా గొలుసులు ఏరే రాంబాబు, ఒరేయ్ ఒరేయ్, నువ్వన్నా రారా. అమ్మో, ఆ దేవసేన గెటప్ నాకు సూట్ కాదు. నేను జంపు. ఎవరన్నా తాకండమ్మా. ఇంతకి గీతేది? అమ్మో, నా అసలు రూపం నాకు అప్పగించి నన్ను విముక్తిరాలని చేశారు. నేను సింహాసనం ఎక్కగానే మిమ్మల్ని విడుదల చేస్తాను. గీత, అమ్మా అమ్మా తల్లి, అమ్మా. అయ్యా, ఓసే లతా శిరీష, రండే రండే, నా గొలుసులు పట్టుకోండి. రండే రండే రండే, దేవసేనలో మారిపోండే. రండి. అమ్మో, ఆ గొలుసులు కావాలి కాదు. ఎవరన్నా రండి, ఎవరన్నా వచ్చి నా గొలుసులు పట్టుకోండి. మొత్తానికి ఆ అనసూయకి తగిన శిక్ష పడింది. లేదంటే మనల్ని ఇరికిస్తుందా? ఆ గొలుసుల్లో అనసూయ భలే ఉందమ్మా. చూస్తే నవ్వు ఆపుకోలేకపోయాననుకో. పాపం పిచ్చిదాన్లా ఈ సామ్రాజ్యం మొత్తం తిరుగుతూ పుల్లలు ఏరుకుంటుంది. ఇదేంటి ఇంకా రాలేదు? అనసూయ? ఛీ, నా కూతురే ఇంకా రాలేదేంటి అంటున్నా. అవునమ్మా, మంచినీళ్ళు తాగొస్తానని వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదేంటి? అడ్రస్ మర్చిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి ఉంటుందంటారా? అడ్రస్ మర్చిపోతే అడవిలోకి రావాలి గాని ఇంటికెలా వెళ్తుంది? అదే నిజమే. మరేమైనట్టు? ఆ బాహుబలి సినిమాలో అనుష్క ఇన్ని గొలుసులు ఎలా మోసిందో గాని నాకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం నేను అడవి మొత్తం వెతుకుతున్నాను తెలుసా? నా కోసమా? అవునమ్మా. ఏయ్, నేను మీ అమ్మనంటే రుద్రమ్మ కదా మీ అమ్మ? అవును, నువ్వే కదా రుద్రమ్మవి. నేను రుద్రమ్మనా? అంటే నువ్వు నా కూతురువా? అవునమ్మా. ఓహో, ఇది మతిమరుపు మేళమా? నాకు భలే దొరికిందిలే. అమ్మా తల్లి, ఒకసారి ఇలా వచ్చి నా తల దురద పెడుతుందమ్మా. గోకమ్మా, గోకు. అలాగే అమ్మా. రా 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 రా. వెనకాల వెనకాల, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. గోకు, ఆ పైన, వెనక వెనక కొంచెం కింద కింద. ఇక్కడ. ఏయ్, వెనక గోకమంటే వెనక్కెళ్ళి గోకడం కాదే. సర్లే, తనలో పేలు చూడు. రా. అలాగే రా రా చూడు. నీ తలలో పేర్లు ఉన్నాయో లేదో తెలియాలంటే తలకి బొక్క పెట్టాలి కదమ్మా. తలలో అంటే తల లోపల కాదే, తల పైన ఉన్నాయో లేదో అని.
సర్లే నువ్వు మా శిరీష కంటే మేధావిలా ఉన్నావు తల్లి. ఆ, ఆ, ఏం దేవసేన, నేను నీకు శిక్ష వేస్తే నువ్వు ఆమెకు శిక్ష వేస్తున్నావా? నేను ఈమెకి శిక్ష వేయడమేమిటి? మరి నీ గొలుసులు ఆమె పట్టుకుంటే నీ శిక్ష ఆమెకు పడుతుంది. నీకు శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. అందుకేగా ఆమె నీ మాయమాటలతో లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. అర్థమైందిలే, వెళ్దాం పదండి. ఈ తింగర దాన్ని అడ్డు పెట్టుకుని ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలి.